ఈరోజు మనం స్కూల్ అసిస్టెంట్లో భాగంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే దాని గురించి పార్ట్ 2 గురించి మనం తెలుసుకుంటున్నాం. పార్ట్ 2లో విద్యా చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ నిర్మల చావా. విద్యా చరిత్ర. విద్య అంటే ఏంటి? విజ్ఞానాన్ని పంచేదే విద్య. విద్య నిర్వచనాలు కొన్ని మనం చూద్దాం ఈరోజు. మంచి అలవాట్లను కలిగించేదే విద్య, తద్వారా నైతికతను కలిగించేదే విద్య అని చెప్పిన వారు ప్లేటో. మంచి అలవాట్లు అంటే సమాజంలో మన నడవడిక మంచిగా ఉండడం అన్నమాట. నైతికత అంటే మోరల్ వాల్యూస్, విలువలతో కూడి ఉండడమే విద్య అని చెప్పిన వారు ప్లేటో. ఆరోగ్యవంతమైన శరీరంలో స్వచ్ఛమైన మనసును ఏర్పరచినది విద్య. ఆరోగ్యవంతమైన శరీరంలో స్వచ్ఛమైన మనసుని ఏర్పరచినది విద్య అని చెప్పినది అరిస్టాటిల్. విద్య జీవిత కార్యక్రమంలోని విశిష్టమైన భాగం. అది అనిర్వచనీయము. అది మానవుడికి స్వేచ్ఛను ఇస్తుంది, అమృతత్వాన్ని ఆపాదిస్తుంది. ఇది ఉపనిషత్తుల్లోని విద్య యొక్క నిర్వచనం. ప్రకృతి విశ్వంలోని ఇతర శక్తుల మధ్య సామరస్యాన్ని పెంచేదే విద్య. ప్రకృతి శక్తుల్లోని ఇతర శక్తుల మధ్య సామరస్యాన్ని పెంచేదే విద్య. హెచ్ హార్న్ చెప్పారు దీన్ని. తర్కం, కళ, సాహిత్యం, విజ్ఞానాలలో ఉపస్థితమై ఉన్న వ్యవస్థే విద్య. తర్కం, కళ, సాహిత్యము, విజ్ఞానాలలో ఉపస్థితమై ఉన్న వ్యవస్థే విద్య. వైట్ హెడ్. మానవుడు సాధించగల పరిపూర్ణత వికాసాలే విద్య. దీనిని చెప్పిన వారు ఇమ్మాన్యుయల్ కాంట్. విద్య జీవిత విధానం. అది అనుభవాలను, భావాలను పునఃక్రమంలో రూపొందించే ప్రక్రియే విద్య. దీనిని చెప్పిన వారు జాన్ డ్యూయి. బ్రహ్మ లేదా ఆత్మజ్ఞానమే విద్య. అది మానవుణ్ణి కర్మణ్యునిగా, స్వధర్మనిష్టాపరుడిగా చేస్తుంది. ఇది భగవద్గీత నుంచి తీసుకున్న నిర్వచనం. దుఃఖ నివృత్తికి ఆచరణాత్మకాలైన నైతిక లక్షణాలను కల్పించడానికి తోడ్పడే జ్ఞానమే విద్య. బౌద్ధ సిద్ధాంతం నుండి తీసుకున్నాం. వ్యక్తిలోని అంతర్గతమై ఉన్న పరిపూర్ణతను ప్రకటించేదే విద్య. దీన్ని చెప్పింది స్వామి వివేకానంద. వ్యక్తికి చెందిన శారీరక, మానసిక ఆత్మల పరమోత్కృష్టతను ప్రకటించేదే విద్య. దీనిని చెప్పింది గాంధీ మహాత్ముడు. భారతీయ సమాజంలో సాంప్రదాయకంగా ఆధ్యాత్మిక విలువలకు చాలా ప్రాధాన్యత ఉంది. భారతీయ విద్యా విధానం, దాని చరిత్ర చాలా ప్రాధాన్యం కలిగి ఉంది. విద్యతో సంబంధం గల ప్రతి వ్యక్తి దీని గురించి, చరిత్ర గురించి, విద్య యొక్క చరిత్ర గురించి తప్పక తెలుసుకోవాలి. భారతీయ విద్యా విధానానికి సంబంధించిన చరిత్రను తెలుసుకోవాలి సమగ్రంగా. అది ఎలా అభివృద్ధి చెందింది, ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది, విద్యా విధానం ఏంటి, వేదకాలంలోని విద్యా విధానం ఏంటి, ఇప్పుడు మనం అనుసరిస్తున్న ఆధునిక కాలంలోని విద్యా విధానం ఏంటి, పూర్వకాల విద్యా విధానంలో గురు శిష్యు సంబంధం ఎలా ఉంది, వేదాలకు ముందు విద్య ఎలా ఉంది, వేదాల కాలంలో ఎలా ఉంది, వేదకాలం తర్వాత ఎలా ఉంది అనే భాగాలుగా విభజించారు. ఈ టీఆర్టీ సిలబస్లో కూడా విద్యా చరిత్రను వేదానికి ముందు, వేదాలకు తర్వాతగా విభజించారు. ఈరోజు మనం తెలుసుకునే అంశం వేదాల ముందు నుంచి ఈ చరిత్ర, విద్య యొక్క చరిత్ర ఎలా ఉందో తెలుసుకుంటున్నాం. భారతీయ విద్యా విధానానికి చెందిన చరిత్ర సమగ్రంగా అర్థం చేసుకోవడానికి 4 భాగాలుగా విభజించారు. ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం, స్వాతంత్రానంతరం విద్యా విధానం. 4 భాగాలుగా విభజించారు. ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం, స్వాతంత్రానంతరం విద్యా విధానం. ప్రాచీన కాలంలో విద్య. ప్రాచీన కాలంలో విద్య అనగా చరిత్ర తెలియని రోజుల నుంచి 12వ శతాబ్దం వరకు గల కాలాన్ని ప్రాచీన కాలంలో విద్యగా చెప్పవచ్చు. ఈ కాలం చాలా పెద్దదిగా ఉండడం వల్ల దీన్ని 4 భాగాలుగా విభజించారు. ప్రాచీన కాలంలో విద్యను 4 భాగాలుగా విభజించారు. అది చరిత్ర తెలియని రోజుల నుంచి క్రీస్తు పూర్వం 1000 వరకు
చరిత్ర తెలియని రోజుల నుంచి క్రీస్తుపూర్వం 1000 వరకు వేదకాలంగాను, క్రీస్తుపూర్వం 1000 నుంచి క్రీస్తు శకం 500 వరకు పురాణ కాలంగాను చెప్పవచ్చు. వేదకాలం ఉపనిషత్తుల కాలాలను కలిపి వేదకాలంగాను, పురాణ కాలమును వేదకాలంను కలిపి వేదకాలాంతరంగాను విభజించారు. ఇంకొకసారి చెప్తాను. వేదకాలం ఉపనిషత్తుల కాలంలను కలిపి వేదకాలంగాను, పురాణాల కాలాన్ని వేదకాలాంతంగాను విభజించారు. వేద అనే శబ్దం మూలం విద్ అనగా తెలుసుకోవడం. దేన్ని గురించి తెలుసుకోవడం? జ్ఞానంని తెలుసుకోవడం. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అన్నిటి గురించి, మన చుట్టూ ఉన్న పరిసరాల గురించి, మన చుట్టూ జరుగుతున్న విషయాల గురించి తెలుసుకోవడమే జ్ఞానం. అంటే విద్ అంటే తెలుసుకోవడం. వేదాలు అంటే విభిన్న రకాల విజ్ఞానం, రకరకాలైనటువంటి సైన్సు, సాంస్కృతిక అంశాలు, సాంఘిక అంశాలు, వర్తమాన పరిస్థితులు, కాలానుగుణంగా జరిగే మార్పులు, వీటన్నిటి గురించి సమగ్రంగా తెలియజేసేదే విభిన్న రకాలైనటువంటి వాటి గురించిన జ్ఞానం, విజ్ఞానం అన్నమాట వేదాలు అంటే. వేద విద్య యొక్క లక్షణం ఏంటంటే సమగ్రత అంటే ఇంటిగ్రేటెడ్. అన్నిటి గురించి, అన్ని అంశాల గురించి మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. అన్ని అంశాల గురించి తెలుసుకోవడమే విద్య, దాని గురించి తెలుసుకోవడమే జ్ఞానం. మొదట వేదాలను రాయలేదు. మహాభారత కాలంలో కృష్ణద్వైపాయనుడైన వేదవ్యాసుడు చతుర్వేదాలను, సూక్తులను మండలాలతో కూర్పు చేసినట్లు తెలుస్తోంది. మహాభారత కాలంలో మాత్రమే ఈ వేదాల గురించి మనకు తెలిసి వచ్చింది. వేదవ్యాసుని ద్వారానే తెలిసింది. చతుర్వేదాలను, సూక్తులను మండలాలతో కూర్పు చేసినట్లు తెలుస్తుంది. భారతదేశంలో వేదకాలం నుంచి విద్య యొక్క ప్రధాన లక్ష్యం మానవ జీవితంపై ప్రభావం చూపే అంశాలపై కాంతిని ప్రసరింపచేసి మార్గదర్శకత్వం వహించడం. విద్య యొక్క ప్రధాన లక్ష్యం అంటే మనిషి యొక్క జీవితం పైగా ఎలాంటి ప్రభావం ఉంది, అది ఏంటిది, ఏమేం మనిషిపై ప్రభావం చూపుతున్నాయో వాటి గురించి తెలుసుకోవడమే విద్య. వాటిని మార్గదర్శకత్వం చేయడం అంటే ఎలా వెళ్ళాలి, ఏం సంపాదించాలి, ఏం నేర్చుకోవాలి, ఎటువంటి జ్ఞానం మనిషికి కావాలి అన్న దాని మీదే వాళ్ళు దృష్టి సారించారు. విద్య ఆధ్యాత్మిక విషయంలోనూ మోక్షాన్ని, భౌతిక విషయంలో సంపన్నతను కలిగిస్తుంది. ఆధ్యాత్మికంగా అంటే మోక్షాన్ని ఎలా చేరాలి అన్న దాని గురించిన జ్ఞానాన్ని అందిస్తుంది. భౌతిక విషయంలో ధనాన్ని, సంపన్నతను, అన్నిటి గురించిన సంపన్నతను, వృద్ధిని కలిగిస్తుంది. విద్య మానవుడిలోని భ్రమలను, బాధలను తొలగిస్తుంది. విద్య అనేది మనిషిలో ఉన్నటువంటి భ్రమలు అంటే ఉన్నవి లేనట్లుగా భావించడం, ఒక భ్రమ పడతామంటాం కదా, అలాంటి భ్రమలను, బాధలను ఎలా పోగొట్టుకోవాలి అన్న దాని గురించి తెలియజేస్తుంది. అవన్నీ భ్రమలు, బాధలు పోతే సరైన జీవితాన్ని ఎలా గడపాలి అన్న విషయాన్ని గురించి తెలియజేసే లక్ష్యంతో ఈ విద్యను బోధించారు. మనిషి ప్రశాంతంగా ఎలా జీవించాలో నేర్పించడానికే విద్యను అప్పట్లో బోధించేవాళ్ళు. కొంతకాలం హిందుత్వం ప్రకారం జీవితానికి ప్రధానమైన జననం, మరణం, వీటి మధ్య గురించి సత్యాన్వేషణ చేయడమే విద్యగా భావించారు. పుట్టుక ఎలా జరుగుతోంది, మరణం అనేది ఎలా అవుతోంది, మరణం తర్వాత ఏముంది, వీటన్నిటి గురించి హిందూయిజం ప్రకారం, హిందూ తత్వం ప్రకారం ఇవే జీవితానికి ప్రధానమైన అంశాలుగా భావించి వాటినే బోధించేవారు. ప్రాచీన భారతీయ విద్యా విధానం హిందూ తాత్విక సంప్రదాయాలను అనుసరించి దాని ఆధారంగానే విస్తరించింది. ప్రాచీన కాలంలో విద్య చాలా వరకు హిందూ తత్వశాస్త్రం హిందూ మతం ప్రకారం, హిందూ తాత్విక సంప్రదాయాల ప్రకారమే విద్య వ్యాప్తి చెందింది. ఉద్యమం లేదా సంసారం భారతీయ తత్వశాస్త్రం యొక్క అన్ని పాఠశాలలో ఒక సాధారణ లక్షణంగా చెప్పవచ్చు. ప్రాచీన కాలంలో ఉద్యమం లేదా సంసారం వీటి గురించే అన్ని తత్వశాస్త్రాలు బోధించాయి.
వేద విద్యను మనిషి ఉన్నతంగా ఎదగడానికి, పైకి ఎదగడానికి మరియు ఏదైనా అనుకున్నది సాధించడానికి వీలు కల్పించే ఒక సాధనంగా విద్యను ఉపయోగించారు. విద్య అనేది మనిషి పైకి ఎలా చేరాలి, పైకంటే ఉన్నతంగా ఒక స్థాయికి చేరాలి, ఉన్నతంగా జీవించడానికి లక్ష్యంగా ఉండింది. విద్య లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా క్రమ పద్ధతిలో జీవించలేడు అని భావించేవారు. అభివృద్ధి పొందడం అంటే వ్యక్తి ఉన్నతంగా జీవించడం. వ్యక్తి ఉన్నతంగా జీవించాలి అంటే విద్య తప్పనిసరిగా కావాలి. విద్య లేకుండా మనిషి మనుగడ కొంచెం కష్టమవుతుంది అని భావించేవాళ్ళు. ప్రతి ఒక్కరూ విద్యను సంపాదించాలి. అదే చెప్తాం కదా, కోటి విద్యలు కూటి కొరకే. కాబట్టి మనిషి మంచిగా బ్రతకాలంటే, సంఘంలో జీవించాలంటే, ఉన్నతంగా ఎదగాలంటే ఈ విద్య అన్నది ప్రధాన ఆధారం. విద్య అన్నది మూర్ఖత్వాన్ని తొలగించేది, అజ్ఞానాన్ని కూడా తొలగింపచేయడం ద్వారా మోక్షాన్ని పొందడం. ఇదే ఉపనిషత్తుల యొక్క సారాంశం. విద్య యొక్క ఆశయం చిత్తవృత్తి నిరోధం. చిత్తవృత్తిని ఎలా అంటే అలా మనిషి మాట్లాడడం, తన ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా మనసు చెప్పినట్టు ఎలాగంటే అలాగా జీవించడం కాదు, దాన్ని నిరోధించాలి. అంటే ఒక పద్ధతిలో మనం జీవించగలగాలి. అంటే బుద్ధిని క్రమబద్ధీకరించేదే విద్య. బుద్ధిని క్రమబద్ధీకరించేటట్లు విద్య ఉండాలి అని భావించారు. అంటే సమాజంలో ఒక ఉత్తమ వ్యక్తిగా సంఘ జీవనం గడపడానికి ఉపయోగపడేది. దీనిని అపర విద్య అన్నారు. రెండవది ఆయుష్మికం, అంటే ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడేది. ఇది పరవిద్య. స్లైడ్ నంబర్ 18. ఆనాడు భారతదేశంలోని ప్రజలు చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి జీవనం సాగించేవారు. ప్రాచీన కాలంలో ప్రజలు చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి జీవించేవారు. ఆ సమూహాలలో వారు చేసే పనిని బట్టి కులాలుగా ఏర్పడ్డాయి. ఆ సమూహాలే కులాలు. వారు చేసే పనిని, వివిధ వృత్తులను బట్టి సమూహాలుగా నివసించేవారు, జీవనం సాగించేవారు. ఒకనొక వృత్తిని నమ్ముకొని జీవనం సాగించేవారు. వారు చేసే వృత్తిని బట్టి కులాలు అనేవి ఏర్పడ్డాయి. ప్రధానంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవి 4 కులాలుగా ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, ఈ 4 కులాల వారు చేసే పని విధానంలో, వృత్తి విధానంలో తేడాలున్నాయి. వాటిని ఆధారంగానే కులాలు అనేవి ఏర్పడ్డాయి. వారి కులాన్ని బట్టి వారి యొక్క పని ఉండేది. వారి జీవన విధానం సమాజానికి ఉపయోగపడేదిగా ఉండేది. బ్రాహ్మణులకు యజ్ఞయాగాది క్రియలు, కర్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం బోధించేవారు. యజ్ఞం చేయడం ఎలాగా, యాగం చేయడం ఎలాగా, కర్మకాండలు నిర్వహించడం ఎలాగా, అటువంటి విద్యను మాత్రమే బ్రాహ్మణులకు అందించేవారు. అందుకని వారిని బ్రాహ్మణులు అన్నారు. అది మాత్రమే పూజా సంస్కారాలు, కర్మకాండలు, బ్రహ్మజ్ఞానం, వీటన్నిటిని బోధించడం జరిగింది. క్షత్రియులకేమో రాజనీతి శాస్త్రం, అస్త్రాలు శస్త్రాలు ప్రయోగించడం, అస్త్రశస్త్ర ప్రయోగం, ధర్మరక్షణ, దేశరక్షణ, రాజనీతి, ధర్మశాస్త్రాలు బోధించేవారు. ఆ క్షత్రియులు అంటే అప్పుడు రాజులు, క్షత్రియులు, వాళ్ళు ఏం చేయాలి, యుద్ధం చేయాలి. కాబట్టి ఆ బాణాలను సంధించడం ఎలాగో, అస్త్రశస్త్రాలను ఉపయోగించడం ఎలాగో, ధర్మాన్ని కాపాడడం ఎలాగో, ధర్మశాస్త్రం, నీతి శాస్త్రం, ధర్మరక్షణ, దేశాన్ని శత్రువుల బారి నుంచి ఎలా రక్షించాలో అటువంటి యుద్ధ విద్యలు వాటన్నిటినీ నేర్పించేవారు క్షత్రియులకి. అలాగే వైశ్యులకి భూగోళం, వాణిజ్యం, గణితం, అటువంటి తర్కశాస్త్రం ఇవి బోధించేవాళ్ళు. ఎందుకంటే వారు వ్యాపారాన్ని నిర్వహించేవాళ్ళు కాబట్టి ఇతర దేశాలతో మిగిలిన ప్రజలతో వ్యాపారాన్ని నిర్వహించేవాళ్ళు. భూగోళం, వ్యవసాయం వీటి గురించి బోధించేవాళ్ళు. అలాగే శూద్రులకు విద్య అక్కరలేదని భావించారు. ప్రాచీన కాలంలో ఈ 4 రకాల కులాల వాళ్ళలో శూద్రులకు విద్య అక్కర్లేదని భావించారు. కాబట్టి విద్యాబోధన అన్నది జరగలేదు.
సో బ్రాహ్మణులేమో యజ్ఞాలు, యాగాలు, కర్మకాండలు, బ్రహ్మజ్ఞానం వీటిని బోధిస్తే వైశ్యులకేమో వాణిజ్యం, గణితం, భూగోళం, వ్యవసాయం వీటి గురించి బోధించేవాళ్ళు. క్షత్రియులకు రాజనీతి శాస్త్రం, అస్త్రశస్త్రాలను ఉపయోగించడం, ధర్మనీతి, దేశరక్షణ, ధర్మరక్షణ వీటన్నిటి గురించి బోధించారు. అంటే విద్యను కులాలను అనుసరించి వారి వారి వృత్తులను అనుసరించి కూడా అందించడం జరిగింది. ఆనాటి విద్యా విధానం అభివృద్ధితో ముడిపడింది. అభివృద్ధి అంటే సామాజిక అభివృద్ధి మరియు శాస్త్రీయ దృక్పథం ఇవన్నీ కూడా ఉండాలి. వ్యక్తిగత అభివృద్ధి ఉండాలి. ఈ అభివృద్ధి అనేది శాస్త్రీయ అభివృద్ధి, శాస్త్ర దృక్పథంతో జరిగింది. అలాగే తార్కిక దృక్పథంతో కూడా అభివృద్ధి అనేది జరిగింది. అప్పుడే మనం అభివృద్ధి సాంకేతిక రంగాలలో కానీ శాస్త్ర రంగాలలో కానీ అభివృద్ధి జరగాలి అంటే వ్యక్తిగతంగా అభివృద్ధి పొందాలి, సమాజపరంగా కూడా అభివృద్ధి పొందితేనే దాన్ని అభివృద్ధి అని చెప్పవచ్చు. ఆనాటి విద్య వర్తమాన కాలంతో పాటు రాబోయే జీవిత కాలంలో కూడా ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, ఎలాంటి విద్యను అభ్యసిస్తే ఏం నేర్చుకుంటే ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతాం, అభివృద్ధి చెందగలుగుతాం అనే అంశాలపైన ఆధారపడి ఉండేది. అంటే జీవిత కాలంలో ఉపయోగపడేలా విద్యను బోధించేవారు. తమ జీవితాన్ని పరిసరాలకు అనుగుణంగా మలుచుకొని ఉన్నత స్థానానికి ఎదగడానికి, సమర్థవంతంగా జీవనం గడపడానికి గడిపే విధంగా ఆ విద్యను బోధించేవారు. సమగ్రంగా చెప్పాలంటే వ్యక్తి నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలను, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకొనగలిగేదిగా ఉండేది అన్నమాట ఆ విద్య. అంటే వ్యక్తి తనకంటూ వచ్చే కష్టాలని, తనకంటూ వచ్చే సమస్యల్ని తానుగా పరిష్కరించుకోవాలి. అలాగే సమాజంలో కూడా వచ్చే సమస్యల్ని పరిష్కరించగలిగేటటువంటి శక్తియుక్తుల్ని ఆనాటి విద్య బోధించింది అని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. విద్య అప్పుడే స్వయం సమృద్ధి కలిగినటువంటి భావి పౌరులుగా అభివృద్ధి చెందగలుగుతారు. వ్యక్తులు అనేవాళ్ళు ఇటువంటి విద్యను నేర్చుకున్నప్పుడే స్వయం సమృద్ధి కలిగినటువంటి భావి పౌరులుగా మారుతారన్నమాట. ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత జీవిత కాలాన్ని 4 ప్రధాన ఆశ్రమాలలో గడుపుతాడు. ప్రాచీన కాల విద్యలో 4 ప్రధాన ఆశ్రమాలను ముఖ్యంగా పేర్కొన్నారు. 4 స్థాయిలు అన్నమాట. ఒకటి బ్రహ్మచర్యం, రెండవది గృహస్థాశ్రమం, మూడవది వానప్రస్థం, 4వది సన్యాసం. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం ఈ 4 ఆశ్రమాలను బట్టి 4 రకాలైనటువంటి పురుషార్థాలను పేర్కొన్నారు. ఈ పురుషార్థాలని సాధించాలి అని ఉద్ఘాటించడం జరిగింది ఈ 4 ఆశ్రమాలలో. ధర్మం, అర్థం, కామం, మోక్షం వీటన్నిటిలో కూడా ఈ 4 పురుషార్థాలు ధర్మం, అర్థం, కామం, మోక్షం. కానీ అన్నింటిలో కల్లా ప్రధానమైంది ధర్మం. విద్య వ్యక్తి ఆశ్రమ ధర్మాలని, ఈ చతుర్విధ పురుషార్థాలని సాధించడానికి దోహదపడేదిగా ఉండేది. ఏమేంటి 4 పురుషార్థాలు? ధర్మం, అర్థం, కామం, మోక్షం. వీటినే సాధించాలి, వీటిని సాధించడానికి ఉపయోగపడేదిగా విద్య ఉండాలని ఆనాడు భావించారు. వేదకాలపు తొలి దశల్లో కూడా స్త్రీలు కూడా విద్యావంతులే. స్త్రీలు కూడా విద్యను నేర్చుకునేవారు, ఉపనయన కర్మలు కూడా చేసేవారు. కానీ తర్వాత కాలంలో చాలా మార్పులు జరిగాయి. వేదకాలపు తొలి దశల్లో స్త్రీలందరికీ కూడా ఉపనయన కర్మలు వీటన్నిటికీ అర్హత ఉండేది. అందువల్ల స్త్రీలకు విద్యాభ్యాసానికి హక్కు కూడా ఉండింది. వాళ్ళు అందరూ చదువుకునేవారు. స్త్రీలు కూడా పురుషులతో సమానంగా ఆనాటి ప్రాచీన కాలంలో చదువుకున్నారు. అలాగే ఉపనిషత్తుల్లో మనం గార్గి, మైత్రేయి వంటి వారి యొక్క పాండిత్యాన్ని చూడవచ్చు. వారి తమ పాండిత్య ప్రతిభతో పేరు ప్రఖ్యాతులు గాంచారు గార్గి, మైత్రేయి అనేవారు. కానీ తర్వాత మనుస్మృతి కాలానికి సాంఘిక ఆర్థిక పరిస్థితుల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. స్త్రీల అంతస్తు, వారి యొక్క పాత్రల్లో చాలా మార్పులు జరిగాయి. ఆ విధంగా జరగడం బట్టి తర్వాత స్త్రీ యొక్క విద్యకు తగిన ప్రాచుర్యం, ప్రాధాన్యత ఇవ్వడం
లేదు, ఇవ్వలేదు. అంటే వారి యొక్క అంతస్తు పాత్రలో వారి యొక్క స్థితిలో మార్పు జరిగింది. స్లైడ్ 27. స్త్రీకి ఉపనయన కర్మలు నిషేధించబడ్డాయి. అంటే స్త్రీలు చేయకూడదు ఇటువంటి ఉపనయన కర్మలు. బాలులతో ధీటుగా సమానంగా గురువు యొక్క ఆశ్రమానికి వెళ్ళి చదువుకోవడం అన్నదాన్ని నిషేధించారు. అంటే విద్యాభ్యాసం చేసే అవకాశం లేకుండా మనుస్మృతి తర్వాత జరిగింది. స్త్రీలకు విద్య అవసరం లేదని కొంతకాలం భావించారు. కాబట్టి విద్యాభ్యాసం చేసే హక్కు కోల్పోయారు. స్త్రీగా ఆమెకు కొన్ని నిబంధనలను, కట్టుబాట్లను సంఘం నిర్ణయించింది. సంఘంలో ఆమె పాత్రను కూడా నిర్దేశించడం జరిగింది. కేవలం కుటుంబానికే పరిమితం చేసింది. తన పాత్రను నిర్వహించడానికి కావలసినంత విద్యను చిన్నతనంలో తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవడం జరిగింది. వివాహానంతరం మిగిలినది ఏదైనా కావలిస్తే విద్యను భర్త నుండి పొందడం జరిగింది. అంటే మనుస్మృతి తర్వాత స్త్రీల యొక్క విద్యకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు, ప్రాధాన్యత లేకుండా చేశారు. ఇదంతా ప్రాచీన కాలంలోని విద్య. అందులో ఇప్పుడు మనం గురుకులాల్లో విద్య ఎలా ఉండేది దాని గురించి తెలుసుకుందాం. అంటే ఇది వేదాల కంటే ముందు విద్య గురించి మనం చదువుకుంటున్నాం. గురుకులం అంటే వేద కాలంలో విద్య. ఈ విద్యా విధానం గురుకులాల్లో ముఖ్యంగా ఆశ్రమాల్లో జరిగింది. ఆశ్రమం అంటే ఎక్కడో అడవుల్లో గురువు దగ్గర ఆశ్రమంలో విద్యార్థి విద్యను నేర్చుకునేవాడు. అందుకనే వీటికి గురుకులాలు అని పేరు వచ్చింది. ఆనాడు నియత పాఠశాలలు అంటే నిబంధనలతో కూడిన పాఠశాలలు కానీ, పాఠ్య ప్రణాళిక కానీ, నియత పాఠ్య ప్రణాళిక, ఇది చదువుకోవాలి, ఇంతే చదువుకోవాలి, ఇది చదువుకుంటే ఈ తరగతి పాస్ అవ్వడం, ఈ తరగతిలో నుంచి ఇంకొక తరగతికి వెళ్ళడం, పై తరగతికి వెళ్ళడం, అటువంటి విషయాలేమీ లేవు. గురువు దగ్గరే జ్ఞానాన్ని పొందేవాడు. శిష్యుడు గురువు దగ్గరే ఉంటూ ఆచరణాత్మక విద్యను గడించేవాడు. గురువే అతనికి ఆదర్శమూర్తి, బ్రహ్మానంద స్వరూపుడు. ప్రతి ఒక్కటి అతడు గురువు దగ్గరే నేర్చుకునేవాడు, గురువు దగ్గరే ఉండేవాడు. గురువు ఇల్లే అతనికి ఆ ఆశ్రమం, అదే పాఠశాల. ఆ విధంగా గురుకులాల్లో శిష్యుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పవిత్ర జీవనం గురువుతోనే సాగించేవాడు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గురువుపై పూర్తి నమ్మకాన్ని, బాధ్యతను కలిగి విద్యార్థులని వదిలేసేవాళ్ళు, గురువుతోనే ఉంచేవారు. సంపూర్ణ విశ్వాసం అనేది గురువు పైన ఉండేది. ప్రతి తల్లిదండ్రి విద్యార్థిని తన ఇల్లు వదిలి గురువు దగ్గరే ఉండేవాడు, తన విద్యాభ్యాసాన్ని కొనసాగించేవాడు. ఈ విధంగా ఉన్నప్పుడు గురుకులాలలో పై అధికారులు కానీ, ఒక నియత పాఠశాల కానీ, నియత పాఠ్య కార్యక్రమాలు కానీ ఏవి ఉండేవి కాదు. గురువు చెప్పిందే మొత్తం విద్యార్థి నేర్చుకునేవాడు. ఆ విధంగా గురుకులంలో విద్యాబోధన సాగేది. గృహవాసులకు దూరంగా ఏకాంతంగా విశాలమైన ప్రదేశంలో ఈ గురువు ఆశ్రమాలని ఏర్పాటు చేసుకునేవారు. అంటే మనుషులతో పాటు జీవించే వాళ్ళు కాదు, అంటే సంఘానికి కొంచెం దూరంగా ఆశ్రమాలని ఏర్పాటు చేసేవాళ్ళు. మిగిలిన వారి దగ్గర నుంచి దూరంగా ఉండటం వల్ల ఇతరములైన వాళ్ళకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండేది కాదు. కాబట్టి విద్యార్థి చాలా క్రమంగా నేర్చుకునేవాడు గురువు దగ్గర. గురువు ఆధ్యాత్మిక భావాలతో విద్యార్థులకు సంపూర్ణమైన విజ్ఞానాన్ని అందించగలిగేవాడు, విజ్ఞానాన్ని అభివృద్ధి చేసేవాడు. ఈ గురుకులాలలో అన్ని రకాలైనటువంటి అందరి విద్యార్థులు కూడా కలిసి గురువుతోనే జీవించేవారు. గురువు శిష్యులను తన పిల్లలుగా భావించి వాళ్ళని కూడా సక్రమంగా చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పించేవాడు. గురువు శిష్యరికాన్ని అంగీకరించే ముందు తల్లిదండ్రులు ఉపనయనం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు అని చెప్పుకుంటున్నాం కదా. ఈ ఉపనయనం కార్యక్రమం జరిగిన తర్వాత గురువుని అతను స్వీకరించడం, విద్యార్థి గురువు దగ్గరికి ఏ గురువు దగ్గరికి వెళ్ళాలో, ఎక్కడ నేర్చుకోవాలో విద్యాభ్యాసం, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు
ముందుగానే ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ ఉపనయనం కార్యక్రమాన్ని నిర్వహించేవారు. క్రమశిక్షణతో కూడిన జీవితం, కఠిన నియమాలను, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ విద్యార్థి గురువు దగ్గరే ఉండేవాడు. ఇక్కడ కూడా వారసత్వ కారకాలపై తల్లిదండ్రులకు గురువుకి కూడా వాటి వారసత్వం యొక్క ప్రభావం, కారకాలు వాటి గురించి ఎక్కువ ఆలోచించేవాళ్ళు. వాళ్ళు నమ్మకం, విశ్వాసం వారసత్వం మీదే ఉంచేవాళ్ళు అన్నమాట. వాటిని ఆధారంగా చేసుకొని గురువు విద్యార్థిని శిష్యుడిగా స్వీకరించడమా లేదా అని కూడా ఆలోచించేవాళ్ళు. అంటే వారసత్వంలో ఎవరు ఏ విద్యలు నేర్చుకున్నారు, ఎలాంటి విద్య నేర్చుకున్నారు అవన్నీ కూడా ఆలోచించేవాళ్ళు. ఒకవేళ విద్యార్థిలో కనుక గురువు కొన్ని లోపాలని పరిశీలిస్తే ఈ ఉపనయనం కార్యక్రమం తర్వాత శిష్యుడిగా స్వీకరించేవాళ్ళు కాదు. ఆ లోపాలని సరిదిద్దినకున్న తర్వాతనే శిష్యుడిగా స్వీకరించేవాళ్ళు. అంటే ఎక్కడైనా విద్యార్థి నేర్చుకునే అంశాలలో కానీ, జ్ఞానం సంపాదించడంలో కానీ లోపాలు కనుక ఉంటే సంపూర్ణంగా విద్యార్థి నేర్చుకోలేడని భావించి అతన్ని శిష్యుడిగా స్వీకరించకుండా వదిలివేసేవారు అన్నమాట. అందుకే ఈ కార్యక్రమాన్ని జరిపించేవారు. అంటే శిశువు యొక్క ప్రవర్తనలో కానీ, నేర్చుకునే సామర్థ్యంలో కానీ ఏదైనా చిన్న తగ్గుదల లేదా అభివృద్ధి చెందకపోవడం వంటివి గమనిస్తే వాళ్ళు శిష్యుడిగా తీసుకోకుండా ఉండేవాళ్ళు. అంటే ఈ ఉపనయనం కార్యక్రమం అనేది ఒక ప్రవేశ పరీక్ష లాంటిది. ఆ రోజుల్లో తల్లిదండ్రులే నిర్వహించిన గురువు తీసుకోవడానికి, శిష్యరికం చేయడానికి, తను తీసుకోవడానికి ఇది ఒక ప్రవేశ పరీక్షగా భావించేవాళ్ళు. గురుకులాల్లో విద్యార్థి జీవితంలో ప్రతి కార్యక్రమము ముఖ్యమైందే. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం, హిందుత్వం ప్రకారం అన్నిటినీ నేర్చుకునేవాళ్ళు విద్యార్థి. గురువు ప్రతి ఒక్క కార్యక్రమము ఎలా చేయాలో మొత్తాన్ని బోధించేవాడు. విద్యార్థి తను సంపూర్ణంగా నేర్చుకున్న తర్వాత, ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాతనే ఇంకొక అంశం నేర్చుకోవడానికి వెళ్ళేవారు అన్నమాట. ఆ అంశం రాకపోతే దాన్ని సమగ్రంగా నేర్చుకునేంత వరకు విద్యార్థి అదే అంశాన్ని పూర్తిగా వల్లవేసి నేర్చుకున్న తర్వాతనే మరొక అంశాన్ని బోధించడం ప్రారంభించేవాళ్ళు గురువు. ఈ శాస్త్రానికి సంబంధించిన, బ్రహ్మచర్యత్వానికి సంబంధించినటువంటి కఠినమైన నియమాలు, నిష్టలు విద్యార్థికి ఉండేవి. వీటి ద్వారా విద్యార్థిలో సాంస్కృతిక విలువలు కూడా పెంపొందించవచ్చని ఆనాడు భావించారు. సాంస్కృతిక విలువలతో కూడిన విద్యను కూడా అందించారని మనం చెప్పవచ్చు గురుకులాలలో. బ్రహ్మచర్యం అనేది సత్శీల నిర్మాణం. సత్శీల అంటే మంచి నడవడిక, దాన్ని పెంపొందించడానికి ఉపయోగించేవారు. సత్శీలాన్ని పెంపొందించుకోవడానికి ఈ బ్రహ్మచర్యాన్ని గురువు దగ్గర విద్యార్థి పాటించేవాడుగా మనం భావించవచ్చు. ఇంద్రియ నిగ్రహణ కూడా అవసరం. విద్యార్థి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నప్పుడు ఇంద్రియ నిగ్రహం కూడా అవసరం. కాబట్టి ఇక్కడ ఇది జ్ఞాన సముపార్జనకు కొలబద్ద వంటిది అని చెప్పవచ్చు. విద్యారంభాన్ని చాలా చిన్న వయసులోనే మొదలుపెట్టేవారు. 5 సంవత్సరాల వయసులో నుండి విద్యను బోధించడం ప్రారంభించేవారు. వయసు పెరిగిన కొద్దీ విద్యార్థి చదువుకోవడం దానికి ఆటంకం అవుతుందని చాలా చిన్నతనం నుంచే విద్యను బోధించడం ప్రారంభించేవాళ్ళు. ఈ విద్యారంభాన్ని ఓం నమః శివాయతో ప్రారంభించేవాళ్ళు అన్నమాట. తర్వాత శాంతి మంత్రం జపించడం ద్వారా విద్యను బోధించడం జరిగేది. రోజు విద్యారంభాన్ని ఈ విధంగా ప్రారంభించేవాళ్ళు. గురుకులాల్లో ఇంకొక ముఖ్యమైన విధానం అమల్లో ఉండేది. గురుకులంలో గురువు చెప్పిందే వేదం. గురువు ఏం చెప్తే అది శిష్యులు మొత్తం అందరూ క్రమం తప్పకుండా పాటించాలి. కఠినమైన అలవాట్లు, క్రమశిక్షణ ఇలాంటివన్నీ మంచి అలవాట్లు, నైతిక విషయాలను, విలువలతో కూడిన విషయాల్ని బోధించడం జరిగేది. ఇక్కడ గురువు తమ పర్యవేక్షణలో విద్యార్థిని ఉంచుకునేవాడు. ప్రతిభ గల విద్యార్థులు మిగిలిన విద్యార్థులకు బోధించే విధానం కూడా అమలులో ఉండేది. ప్రాచీన కాలంలో గురువు దగ్గర శిష్యులు బాగా ప్రతిభ చూపించిన శిష్యులు ఇంకా మిగిలిన విద్యార్థులకు బోధించడానికి కూడా ఒక ఆస్కారం ఉండేది. అటువంటి ఒక పద్ధతిని
అవలంబించారు. ఈ పద్ధతి ఎక్కువ మంది విద్యార్థులకు బోధించడానికి ఉపయోగపడుతుందని బెల్ అనే అతను ఈ విద్యా విధానాన్ని మెచ్చుకున్నాడు. దాన్ని తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో కూడా ఎక్కువ మందికి విద్యను బోధించడానికి ఈ పద్ధతి చాలా బాగుందని అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అందువల్ల ఈ విద్యా విధానానికి బెల్ సిస్టమ్ అని కూడా పేరు వచ్చింది. ఇంగ్లాండ్లో కూడా మన దేశంలో ఉన్నటువంటి గురుకులాల్లో పాటించేటటువంటి విద్యా విధానాన్ని తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో కూడా వాళ్ళు ఆచరణాత్మకంగా ప్రయోగపూర్వకంగా దాన్ని పెట్టి సత్ఫలితాలను సాధించడం జరిగింది. కాబట్టి దీన్ని బెల్ సిస్టమ్గా కూడా పిలుస్తారు. విద్యా లక్ష్యాలను విద్యను వ్యక్తిగతమైనదిగానే భావించకూడదు, సమాజానికి కూడా ఉపయోగపడేదిగా భావించాలి. విద్యార్థి తాను నేర్చుకున్న విద్యను సమాజానికి ఉపయోగపడేలా ఉంచాలి. సమాజంలో ఏదైనా ఉపయుక్తమైన కార్యక్రమాన్ని చేయగలగాలి. అప్పుడే సమాజ అభివృద్ధికి విద్యార్థి తోడ్పడగలడు. తను నేర్చుకున్న విద్యను సమాజానికి అందించడం అన్నది ఇక్కడ ముఖ్యమైన విధి. అంటే విద్యా ప్రక్రియలో సంపూర్ణ మూర్తిమత్వాన్ని విద్యార్థి సాధించాలి. సంపూర్ణ మూర్తిమత్వం అంటే సాంఘికంగా, ఆర్థికంగా, విలువలతో కూడి భౌతికంగా మనోవికాసం ఇవన్నిట్లో కూడా అభివృద్ధి సాధించాలి. వ్యక్తిత్వం, వికాసం ఈ రెండూ కూడా ముఖ్యమైనవి. అప్పుడే సంపూర్ణ మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ, అతను సమగ్రమైన వ్యక్తిగా ఎదగగలడు. ఈ విద్యా విధానంలో సంపూర్ణ మూర్తిమత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏకాగ్రతతో ఆ విద్యను నేర్చుకోవాలి. చివరి లక్ష్యం ఏంటంటే మోక్షం పొందడం అనేది ఈ గురుకులాల్లో నేర్పించేవాళ్ళు అన్నమాట. ఏకాగ్రతతో ఈ విద్యనంతటిని నేర్చుకొని తను సమర్థవంతమైన జీవితాన్ని గడిపి చివరికి మోక్షం పొందడం అన్నది చివరి లక్ష్యం అన్నమాట. విద్యార్థి యొక్క చివరి లక్ష్యం మోక్షం పొందడం. అందుకే ఈ జ్ఞాన సముపార్జన చేసేవాళ్ళు, ఈ విద్యను బోధించడం. విద్యార్థి తను నేర్చుకున్నది సమాజానికి ఉపయోగపడాలి, తాను కూడా సమర్థవంతంగా జీవించాలి, సంపూర్ణంగా మూర్తిమత్వం కలిగి జీవించగలగాలి అన్నది ఈ విద్య యొక్క లక్ష్యం. తర్వాత సామాజిక విలువలు, మత విలువలు విద్యార్థి పాటించాలి. దీంట్లో 2 రకాలైనటువంటి ప్రపంచాలు ఉంటాయి. ప్రతి వ్యక్తిలో 2 రకాలైనటువంటి ప్రపంచంలో నివసిస్తాడు. అది ఒకటి భౌతిక ప్రపంచం, అంటే శరీరం కూడా ఎదగాలి, మానసికంగా ఎదగాలి, శారీరకంగా కూడా ఎదగాలి, తన శరీరానికి కావలసినటువంటి అవసరాలని తీర్చుకోగలగాలి. అది అతని యొక్క భౌతిక ప్రపంచం. రెండవది ఆధ్యాత్మిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఇక్కడ జీవితాన్ని తర్వాత తన యొక్క శరీరాన్ని వదిలి ఆత్మకు కావలసినటువంటిది ఏంటిది? మోక్షం. ఆ మోక్షం చేరడం ఎలా అనే జ్ఞానాన్ని కూడా ఇతనికి కలిగి ఉండాలి, విద్యార్థికి కలిగి ఉండాలి. అంటే ఆత్మ మోక్షం పొందాలి అంటే ఈ లోకంలో శరీరానుసారంగా జీవించేటప్పుడు కొంత నైతిక విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపగలగాలి. ఇది అతని యొక్క రెండవ ప్రపంచం. ఈ రెండింటిని సమానం చేస్తూ ఏకాగ్రతతో విద్యార్థి విద్యాభ్యాసం చేసేవాడు. ఈ ప్రజ్ఞ అంటే విద్యార్థి యొక్క మేధస్సును పెంచేదిగా, ఆలోచన శక్తిని పెంచేదిగా, అతని యొక్క సామర్థ్యాలను పెంచేదిగా విద్య ఉండేది. అతడు సమాజంలో అనుగుణంగా జీవించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సముపార్జించేవాడు. అదేవిధంగా ప్రస్తుత జీవన విధానం ఎలా జీవించాలి, ఏ విధంగా ఉండాలి, లోటుపాట్లను తెలుసుకొని గుర్తెరిగి వాటి ప్రకారం విద్యార్థి ఎలా సమాజంలో జీవించాలో అన్నది కూడా అక్కడే బ్రహ్మచర్యంలోనే నేర్పేవాళ్ళు. అంటే గృహస్థాశ్రమం ఎలా ఉంటుంది, వానప్రస్థం ఎలా ఉంటుంది, చివరకు సన్యాసం అనేది ఎలా ఉంటుంది, ఈ 4 గురించి విద్యార్థికి బోధించేవాడు. గృహస్థాశ్రమంలో తాను నిర్వర్తించాల్సిన విధుల గురించి, వానప్రస్థంలో చేయాల్సినటువంటి పనుల గురించి, సన్యాసం పుచ్చుకున్న తర్వాత అతడు ఏమేమి మార్చుకోవాలో తన అలవాట్లు వాటన్నిటి గురించి కూడా బోధించేవాళ్ళు. బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు
విద్యార్థి వీటన్నిటి గురించి కూడా నేర్చుకునేవాడు. సంక్షిప్తంగా చెప్పాలంటే గురుకులంలో యొక్క విద్యా లక్ష్యం సత్ప్రవర్తన, శీల నిర్మాణం, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి శీలాన్ని కలిగి ఉండాలి, సంపూర్ణ మూర్తిమత్వాన్ని కలిగి ఉండాలి. ఈ మూడు చాలా ప్రధానమైన అంశాలు. ప్రవర్తన సరిగా లేకపోతే గురువు విద్యార్థిని కఠినంగా శిక్షించేవాడు. పాఠ్యాంశాలను కనుక మనం పరిశీలిస్తే గురుకులాల్లో పాఠ్యాంశాలు చాలా మౌఖికంగా జరిగేవి. ఆ రోజుల్లో లిపి ఉంది కానీ వీళ్ళకు పాఠ్యపుస్తకాలు కానీ ఒక పాఠ్య ప్రణాళిక కానీ ఒక క్రమబద్ధమైన ఇది నేర్చుకోవాలి, గణితంలో ఈ విధంగా నేర్చుకోవాలి, తర్కశాస్త్రం ఇంతే నేర్చుకోవాలి, సామాజిక శాస్త్రం ఇంత నేర్చుకోవాలి, అలా ఒక నిర్దిష్టమైన పాఠ్య ప్రణాళిక లేదు. కాబట్టి మొత్తం మౌఖిక పద్ధతిలోనే జరిగేది. పుస్తకాలు ఇలాంటివి ఏమీ లేవు. అంటే విద్యార్థి గురువు చెప్పిన దాన్ని మొత్తం వల్లెవేస్తూ నేర్చుకునేవాడు అన్నమాట. అంటే మౌఖిక పద్ధతి, చెప్పిన దాన్ని వినడం ద్వారా విద్యార్థి నేర్చుకునేవాడు. వేదాలు వీరి పాఠ్యపుస్తకాలు. గురుకులాల్లో పాఠ్యాంశాలను పరిశీలిస్తే వేదాలు వీరి యొక్క పాఠ్యపుస్తకాలు. జ్యోతిష్యం, వ్యాకరణం కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. జ్యోతిష్యం నేర్చుకునేవాళ్ళు, వ్యాకరణం నేర్చుకునేవాళ్ళు, అందువల్ల గ్రంథాలని వాళ్ళు సులభంగా చదవగలిగేవాళ్ళు. వీటితో పాటు భాష కూడా ఉండేది, ఛందస్సును కూడా బోధించేవాళ్ళు. భాష మీద పట్టు సాధించడం, వల్లెవేయడం ద్వారా గురువు ఎలా పలకాలో, ఏ విధంగా ఉచ్చరించాలో నేర్పించేవాడు. గురువు ఉచ్చరించిన రీతిలోనే వేదాలను పారాయణం చేసేవారు. ఆ విధంగా చేయడం ద్వారా విద్యార్థి తన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకునేవాడు. ఇక్కడ ఏకాగ్రతతో విద్యార్థి వినకపోతే ఆ ఉపాధ్యాయుడు గురువు చెప్పిన దాన్ని అర్థం చేసుకునే శక్తి తగ్గిపోయింది. ఏకాగ్రత లేకపోతే దాన్ని క్రమ పద్ధతిలో చెప్పకపోతే మళ్ళీ దాన్ని నేర్చుకునేంత వరకు వల్లె వేయించేవాళ్ళు. ఆ పద్యం కానీ ఆ సమాచారం కానీ మొత్తం సమగ్రంగా విద్యార్థి గురువుకి అప్పచెప్పినప్పుడే, వల్లెవేసి అప్పచెప్పినప్పుడే మరి ఇంకొక అంశాన్ని నేర్చుకోవడం జరిగేది. ఆ విధంగా జ్యోతిష్యం, వ్యాకరణం, ఛందస్సు వీటి మీద చాలా పట్టు సాధించేవాళ్ళు. ఇవన్నీ కూడా కాకుండా సమాజంలో ఎలా బ్రతకాలో, సమాజానికి పనికి వచ్చే విద్యను కూడా బోధించేవారు. విద్యా బోధన ప్రధానంగా ఆర్య సాంప్రదాయ పద్ధతిలోనే జరిగేది. ఆర్య సాంప్రదాయ పద్ధతిలో అంటే సంస్కృతంలోనే జరిగేది. ఆ రోజుల్లో సంస్కృతానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. సంస్కృతం చాలా వాడుకలో కూడా ఉండింది. చాలామందికి సంస్కృతం బాగా తెలుసు. ఇప్పుడంటే మనం రకరకాల భాషలు నేర్చుకుంటున్నాం, కానీ అప్పుడు మన భారతదేశంలో ప్రాచీన కాలంలో సంస్కృతానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. సంస్కృతం పారాయణం చేసేవాళ్ళు. చాలా శ్లోకాలు పండితులకు, పామరులకు అందరికీ కూడా నోటికి వచ్చేవి. ఆ విధంగా సంస్కృతంలోనే వాళ్ళు ఆ రోజుల్లో విద్యను అభ్యసించేవారు. అదేవిధంగా శిష్యుని మనస్తత్వం ప్రకారం మంచి అలవాట్లు, శాంతికరమైన మార్గాల్లో శాంతియుతంగా జీవనం గడపడానికి మంచి అలవాట్లను నేర్పించి బోధించేవాళ్ళు. నైతిక విలువల్ని బోధించడానికి, ఈ శీల నిర్మాణానికి, సంపూర్ణ మూర్తిమత్వం కోసం ఉపాధ్యాయుడు కొన్ని సన్నివేశాలని కల్పించేవాడు. ఆ సన్నివేశాలను విద్యార్థి పాలు పంచుకొని ఆ సన్నివేశాలలో తను ఒక విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఆ సన్నివేశాలను చేయడం ద్వారా విద్యార్థి నేర్చుకునేవాడు. అంటే తగినటువంటి వాతావరణం కల్పించేవాడు గురువు. అటువంటి వాతావరణం కల్పించడం ద్వారా విద్యార్థి ఆ పనిని చేస్తూ తన యొక్క శీలాన్ని, ప్రవర్తనని మార్చుకునేవాడు. శీల నిర్మాణం జరిగేది. అదేవిధంగా విలువలు అంటే ఏమున్నాయి, పెద్దల్ని గౌరవించడం, ఇటువంటి మంచి విలువలను సమాజానికి ఉపయోగపడేలా, సమాజంలో మంచి వ్యక్తిగా ఎదగడానికి ఉపయోగపడేలా సన్నివేశాలని కల్పించడం ద్వారా విద్యార్థి నేర్చుకునేవాడు అన్నమాట. భగవద్గీతలో చూస్తే మనం కృష్ణుడు అర్జునునికి మధ్య జరిగినటువంటి సంభాషణ అన్నమాట. భగవద్గీతలో అర్జునుడు ఏం చేశాడు, ప్రశ్నలను అడగడం ద్వారా తను జ్ఞానాన్ని సంపాదించాడు.
ఈ సన్నివేశంలో ఏం చేయాలి, ఈ టైంలో ఎలా ఉండాలి, ఇప్పుడు నేనేం చేయాలి, నాకు కర్తవ్యాన్ని బోధించమని కృష్ణుడిని అడుగుతాడు భగవద్గీతలో అర్జునుడు. ప్రతి ప్రశ్నకు కృష్ణుడు చాలా సన్నివేశపూర్వకంగా ఉదాహరణలతో సమాధానాలు ఇస్తాడు. ఇది చాలా ఇటువంటి విద్యను అన్ని గురుకులాల్లో పాటించి గురువు విద్యార్థులకు విద్యను అందించేవాడు. అంటే జ్ఞానం పొందడం అంటే ఇక్కడ సందేహాలను నివృత్తి చేసుకోవడం. సందేహాలు నివృత్తి చేసుకోవడం అంటే గురువు ద్వారా సమాధానాన్ని విద్యార్థి ఆశించేవాడు. కొన్నిసార్లు తనే శోధించి ఆ సమాధానాన్ని తెలుసుకునేవాడు. కనుగొనడం ద్వారా విద్యార్థి ఆ జ్ఞానాన్ని సంపాదించడం, సంతృప్తి పొందాలి. విద్యార్థి చెప్పిన సమాధానంతో గురువు కూడా సంతృప్తి పొందాలి. ఈ విధంగా వాళ్ళు జ్ఞానాన్ని సముపార్జించేవాళ్ళు. ఉపనిషత్తుల ప్రకారం అభ్యసనాన్ని 3 విధాలుగా విభజించారు. మొదటిది శ్రవణం, రెండవది మననం, మూడవది నిధిధ్యాసనం. అంటే శ్రవణం అంటే వినడం. ఎవరు చెప్పేది వినాలి, ఎవరిని వింటారు? గురువు చెప్పేది పూర్తిగా వినగలగాలి. గురువు చెప్పింది వినేది సక్రమంగా ఏ విధంగా ఉచ్చరిస్తున్నాడు, ఏం చెప్తున్నారు అనేది చాలా శ్రద్ధతో విద్యార్థులు ఆలకించడం, దీన్ని శ్రవణం అంటారు. చెప్పిన దాన్ని మననం చేయాలి. మననం అంటే దాన్ని తిరిగి తిరిగి గుర్తు చేసుకోవాలి. అంటే మనసులోనే దాన్ని విద్యార్థి గుర్తు చేసుకోవాలి. దీన్ని మననం అంటారు. నిధి ధ్యానం అంటే ధ్యాస. మన ధ్యాస అంతా కూడా విద్యార్థి గురువు చెప్పిన దాన్ని విన్నదాన్ని మననం చేసుకొని దాని మీదే ఏకాగ్రత నిలపడం అన్నమాట. నిలిపి దాన్ని మనసులో సంక్షిప్తం చేసుకోవాలి. సంక్షిప్తం చేసుకోవడం అంటే జ్ఞాపకం ఉంచుకోవాలి, గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ 3 పద్ధతులు మనం చెప్పుకుంటున్నాం: శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ధ్యానించాలి. శ్రవణం మంచిగా విన్నట్లయితేనే నువ్వు దాన్ని తిరిగి గుర్తు చేసుకుంటావు. గుర్తు చేసుకుంటేనే దాన్ని మెదడులో సంక్షిప్తం చేసుకుంటాం. ఆ జ్ఞానాన్ని అవసరమైనప్పుడు మనం వెలికి తీస్తామన్నమాట. ఈ ఆధునిక కాలంలో హియరింగ్, స్టోరింగ్ అండ్ రిట్రైవింగ్ అని చెప్పచ్చు అన్నమాట. విన్నదాన్ని మనం దాచడం, ఎక్కడైనా మళ్ళీ అవసరం ఉన్నప్పుడు తిరిగి ఉపయోగించుకోగలగడం. దీని ప్రకారం ఇక్కడ గురువు మౌఖికంగానే బోధించేవాడు. ఎటువంటి పుస్తకాలు లేవు, ఏం రాసేది లేదు. విద్యార్థి ప్రతి ఒక్కటి గురువు చెప్పింది చాలా శ్రద్ధగా ఆలకించాలి, వినాలి. విన్న తర్వాత దాన్ని గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకున్న దాన్ని మననం చేసుకొని అవసరమైనప్పుడు దాన్ని వెలికి తీసి ఆ జ్ఞానాన్ని తనకు అనుగుణంగా ఉపయోగించుకోగలగాలి అన్నమాట. అంటే శిష్యులు ఇక్కడ గురువు చెప్పిన వెంటనే దాన్ని తిరిగి చెప్పేవాళ్ళు. వల్లె వేయడం లేదా వంత చెప్పడం అంటారు. గురువుతో పాటు విద్యార్థులు కూడా పలికేవాళ్ళు. దాన్ని వంత చెప్పడం అంటారు అన్నమాట. పదే పదే దాన్ని వల్లించడం ద్వారా విద్యార్థి నేర్చుకునేవాడు. అదేవిధంగా గురువు బోధించిన విషయాలపై చర్చ, గోష్ఠి నిర్వహించుకునేవాళ్ళు. చర్చ జరిగే, ఇది ఎలా చెప్పారు, దీన్ని ఎలా పలకాలి అని విద్యార్థులు కూడా వాళ్ళు గోష్ఠి చర్చ జరుపుకోవడం ద్వారా మననం చేసేవాళ్ళు. మననం చేయడానికి ఒక విద్యార్థి మర్చిపోయినా ఇంకొకరికి, ఎవరికొకరికి సమూహంలో గుర్తుంటుంది కాబట్టి అందరూ కలిసి కూర్చుని ఒక చర్చ అంటాం కదా, చర్చను కొనసాగించేవాళ్ళు. ఈ విధంగా ఒక క్రమంలో బోధన అర్థవంతంగా చేసేవాళ్ళు. విద్యార్థి విని దాన్ని మననం చేసుకొని గోష్ఠి చర్చ అంటున్నాం కదా, ఆ చర్చని విద్యార్థులందరూ కూర్చొని మననం చేసుకొని తర్వాత దాన్ని వల్లె వేయడం ద్వారా మళ్ళీ మళ్ళీ తిరిగి చెప్పడం ద్వారా గుర్తు చేసుకొని దాన్ని నేర్చుకునేవాళ్ళు. ప్రతి శిష్యుడు కూడా ఏకాంతంగా కూర్చొని తన యొక్క ఎంతవరకు నేర్చుకున్నాడు, తన యొక్క జ్ఞానాన్ని పరిశీలించుకొని మళ్ళీ తను ఏకాంతంగా కూడా వల్లె వేసుకుని ఎంతవరకు గుర్తు తెచ్చుకోగలడు, ఎంత మననం చేసుకోగలడు, ఎంత నేర్చుకున్నాడో తనను తాను కూడా పరిశీలించుకునేవాడు. అంటే ఏకాంతంలో విద్యార్థి ఎప్పుడూ గురువు చెప్పిన పాఠాన్ని మననం చేసుకునేవాడు. ఇప్పుడులాగా విద్యార్థులు యూట్యూబ్ చూడడం, లేకపోతే మనకు రాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏం నేర్చుకున్నాము, ఏం చెప్పారు అని చూసుకునే టెక్నాలజీ లేదు వాళ్ళ దగ్గర, ఏమీ లేదు. కాబట్టి విద్యార్థి చక్కగా పాఠాన్ని శ్రద్ధగా విని
దాన్ని మననం చేసుకొని సందేహాన్ని, ఒకవేళ ఏదైనా సందేహం వస్తే గురువు ద్వారా నివృత్తి చేసుకున్న ద్వారా జ్ఞానాన్ని సముపార్జించేవాడు. ఈ పద్ధతి అనేది శిష్యుని యొక్క మేధస్సుని పెంచేది, శిష్యుని యొక్క మేధస్సుని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. పూర్వపు రోజుల్లో మన దగ్గర ల్యాండ్లైన్ ఫోన్ ఉన్నప్పుడు కనీసం దాంట్లో ఒక 10-20 నంబర్లైనా మన నోటికి వచ్చాయి, మనం గుర్తుంచుకునేవాళ్ళం, ముఖ్యమైన ఫోన్ నంబర్లన్నీ గుర్తుంచుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన మేధస్సును వదిలేసి మొబైల్ ఫోన్లోనే అన్ని నంబర్లు, అందరి గురించి సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటున్నాం. ఒకసారి ఆ మొబైల్ ఫోన్ పోయిందంటే మీ సొంత నెంబర్ కూడా మీకు గుర్తుండదన్నమాట. అంటే మేధస్సు పెంచే కార్యక్రమం మనం నిత్యం మన మెదడుని అలర్ట్గా ఉంచాలి. మన మేధస్సుని పెంచుకోవాలి అంటే నిత్యం ఏదో చదువుకుంటూ మననం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మన మేధస్సు అనేది పెరుగుతుంది. పాతకాలం రోజుల్లో వాళ్ళు ఆ విధంగా మననం చేసేవాళ్ళు కాబట్టి విషయాలపై పట్టు చాలా ఉండేది. ఈ రోజుల్లో విద్యార్థులు చూస్తున్నారు, చదువుతున్నారు, కానీ నెక్స్ట్ తర్వాత తరగతికి వెళ్ళేటప్పటికి మర్చిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మననం చేయట్లేదు కాబట్టి గురువు చెప్పిన విషయాల్ని శ్రవణం మననం చేసుకున్న తర్వాత చివరిది నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అంటే తను నేర్చుకున్న విషయాలను జీవితానుభవాలతో కలిపి చూసేవాడు అన్నమాట. జీవితంలో ఎలా ఉపయోగపడతాయి అని ఆలోచించేవాడు. సమాజంలో బతకడానికి ఈ విషయాల్ని తను ఎంతవరకు ఉపయోగించగలడో అని ఆలోచన చేసేవాడు. ఈ నిధిధ్యాసనం అంటే నేర్చుకున్న విషయాలను సమాజంలో తను జీవనం సాగించేటప్పుడు ఉపయోగించుకోగలగడమే నిధిధ్యాసనం అంటే ఇతను ఇతర శాస్త్రాలను అధ్యయనం కూడా చేసేవాడు. ఇతర శాస్త్రాలతో సరిపోల్చి చూసుకునేవాడు. వాటితో పాటు స్వయం ప్రతిభతోనూ ఆలోచన జ్ఞానాన్ని, తార్కిక జ్ఞానాన్ని, వ్యాకరణం ఇవన్నీ నేర్చుకునేవాడు. కాబట్టి తన యొక్క సొంత ప్రతిభతో ఆ విషయాలపై పట్టు సాధించేవాడు. ఏకాగ్రతతో కొన్ని సమస్యల్ని పరిష్కరించగలగడం చేసేవాడు అన్నమాట. సంపాదించిన జ్ఞానాన్ని సమాజంలో ఏ విధంగా ఉపయోగించాలి, తను ఏం చేస్తే అభివృద్ధిలోకి వస్తాడు, తను నేర్చుకున్న జ్ఞానాన్ని ఏ విధంగా సమాజానికి ఉపయోగించాలి అంటే జీవితంలో తను ఉపయోగించవలసినటువంటి జ్ఞానాన్ని నిధిధ్యాసనం ద్వారా చేసేవాళ్ళు అన్నమాట. అంటే తను నిష్ణాతుడైనటువంటి వ్యక్తి, అంటే అన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి, సంపూర్ణమైనటువంటి మూర్తిమత్వం కలిగినటువంటి వ్యక్తి, సంపూర్ణమైన జ్ఞానాన్ని దేనిలో పొందాడో దాన్ని ఉపయోగించి తన జీవనాన్ని సాగించేవాడు అన్నమాట. అంటే సమాజంలో తను ఉన్నతంగా జీవించడానికి కావలసినటువంటి శక్తియుక్తుల్ని అన్నిటినీ అవపోసన పట్టే తర్వాత గురువు దగ్గర నుంచి బయటకి ఆ క్రమంలో వచ్చేవాడు అన్నమాట విద్యార్థి. అదేవిధంగా ఈ ధ్యానం చేసేటప్పుడు అత్యున్నత స్థానాన్ని పొందడం అంటే చివరకు విద్యాభ్యాసంలో, గురుకులంలో చేసిన విద్యాభ్యాసంలో చివరి లక్ష్యం ఏంటి అని చెప్పాను, మోక్షం సాధించాలి అంటే ఇక్కడ సమాజంలో కూడా తను విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలి, నైతిక విలువలు కలిగి ఉండాలి, సన్మార్గంలో జీవించాలి. మంచి మార్గం అంటే ఏంటి, సన్మార్గం అని అంటే ఏంటి, దొంగతనం చేయకపోవడం, అబద్ధాలు ఆడకపోవడం, సత్యశోధన, నిజంగా ఎలా మంచిగా బతకాలి, ఇతరులకు సహాయం చేస్తూ బతకాలి, సన్మార్గంలో జీవించాలి, దుష్టబుద్ధి లేకుండా జీవించాలి, కుతంత్రాలు కుయుక్తులు లేనటువంటి జీవితాన్ని జీవించగలగాలి. ఇవన్నీ కూడా నీతి ద్వారా అంటే విలువలతో కూడినటువంటి విద్య ద్వారా గురువు నేర్పించేవాడు. దానికి తగ్గ సన్నివేశాలు కూడా కల్పించేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో మంచి అలవాట్లను పెంపొందించిన తర్వాతే విద్యార్థి గురువుని వదిలివేసి మామూలుగా గృహస్థాశ్రమంలోనికి వచ్చేవాడు. అంటే అప్పుడు బ్రహ్మచర్యాన్ని వదిలివేసి గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత కూడా విద్యార్థి అక్కడ ఏం నేర్చుకున్నాడో, గురువు దగ్గర నేర్చుకున్నటువంటి విలువలు వాటన్నిటినీ కూడా పాటిస్తూ సన్మార్గంలో జీవించి చివరకు పొందేటటువంటిది ఏంటిది అంటే మోక్షం. ఇదే నేర్పించేవాళ్ళు అన్నమాట గురుకులంలో. నిధిధ్యానం ద్వారా ఎప్పుడూ మననం చేసుకుంటూ మంచి అలవాట్లతో సన్మార్గంలో నివసించి తను దేవుణ్ణి చేరడం, మోక్షాన్ని చేరడం అన్నది లక్ష్యంగా ఉండేది.
అంటే దీని ద్వారా సత్యాన్ని గ్రహించగలగడం, నిష్టగా సత్యంతో జీవించగలగడం. అంటే ఇలా జీవించడానికి శీలం కావాలి, శీల నిర్మాణం జరగాలి, సత్ప్రవర్తన ఉండాలి, మంచి బుద్ధి కలిగి ఉండాలి, మంచి అలవాట్లను కలిగి ఉండాలి, మంచి నడవడిక ఉండాలి. అప్పుడే సక్రమమైన మంచి శీలం, సంపూర్ణమైన మూర్తిమత్వం కలిగిన వ్యక్తిగా మనం భావించవచ్చు. ఈ విద్య యొక్క మూల లక్ష్యం ఇదే. ఇటువంటి శీల నిర్మాణానికి దోహదపడే సన్నివేశాల్ని కల్పిస్తూ ఈ విద్య గురుకులాలలో సాగింది. ఇది గురుకులాలలో ఉన్నటువంటి విద్య ప్రపంచంలోనే నాణ్యత కలిగినటువంటి విద్యగా ప్రఖ్యాతి చెందింది. ఈ గురుకులాల్లో సాగిన విద్య ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందింది. అటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి విశ్వవిద్యాలయాలు కూడా మనకు ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్. ఈ విధంగా ప్రారంభించిన గురువు ఆశ్రమాలు విశ్వవిద్యాలయాల స్థాయికి చేరుకున్నాయి. ఈ విశ్వవిద్యాలయాల స్థాయికి చేరిన వాటిలో తక్షశిల, నలంద వాటిని పేర్కొనదగినగా మనం చెప్పుకోవచ్చు. ఈ రెండూ కూడా గురుకులాలుగా మొదట ప్రారంభమై చివరకు యూనివర్సిటీలుగా, విశ్వవిద్యాలయాలుగా ఎదిగాయన్నమాట. ఆ స్థాయికి చేరుకున్నాయి. అంటే స్థూలంగా చూస్తే వేదకాలానికి ముందు విద్య గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా విద్యా చరిత్ర, వేదకాలానికి ముందు విద్య ఎలా ఉందో నేర్చుకున్నాం. వేదకాలంలో విద్య యొక్క నిర్వచనాలు కొన్ని చూసాం. విద్యా నిర్వచనాలు స్వామి వివేకానంద చెప్పినవి, గాంధీ మహాత్ముడు చెప్పినవి, తర్వాత ఉపనిషత్తులు, వేదాలలో ఈ నిర్వచనాలన్నీ మీకు ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఎవరు ఏం చెప్పారు, అరిస్టాటిల్ ఏం చెప్పారు, స్వామి వివేకానంద ఏం చెప్పారు, గాంధీ మహాత్ముడు ఏం చెప్పారు, ఆ నిర్వచనాలు మీరు క్రమం తప్పకుండా వాటిని అదే విధంగా చక్కగా నేర్చుకోగలగాలి. ఈ కనీసం ఒక 10-15 నిర్వచనాలు మీరు కనుక నేర్చుకున్నట్లయితే అట్లీస్ట్ 2-3 నిర్వచనాలైనా వస్తాయి. వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచడంలో రావచ్చు. అదేవిధంగా ప్రాచీన కాలంలో విద్యను ఎన్ని రకాలుగా విభజించారు అన్నది కూడా ప్రశ్న. స్వాతంత్ర అనంతరం విద్య, వేదకాలంలో విద్య, ప్రాచీన కాలంలో విద్య, ఆధునిక కాలంలో విద్య, మధ్యయుగంలో విద్య, వీటన్నిటి గురించిన సమగ్ర సమాచారాన్ని కూడా మనం తర్వాత పాఠాలలో నేర్చుకుంటాము. నేను ఈరోజు చెప్పిన పాఠ్యాంశం ప్రాచీన కాలంలో విద్య ఎలా ఉందో నేర్చుకున్నారు. ప్రాచీన కాలంలో గురుకుల పద్ధతి గురించి నేర్చుకున్నాం. గురుకుల పద్ధతిలో ముఖ్యమైన అంశం విద్యాభ్యాసానికి ప్రారంభించడానికి ముందు ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఉపనయనం. ఉపనయనం చేసిన తర్వాత విద్యార్థి తన యొక్క జీవితాన్ని గడపడానికి గురువుతో వెళ్ళేవాడు. ఆశ్రమంలో ఉండడం జరిగింది. ఆశ్రమంలో కఠినమైన నియమాలను పాటిస్తూ క్రమశిక్షణతో బ్రహ్మచర్యంతో ఉండేవాడు. ఈ 3 అంశాలు చాలా ముఖ్యమైనవి. అక్కడ ఏం నేర్చుకునేవాడు? జ్యోతిష్యం, వ్యాకరణం, ఛందస్సు, తర్కం ఇలా నేర్చుకున్నాం. అదేవిధంగా మనం 4 కులాలు గురించి కూడా నేర్చుకున్నాం. ప్రాచీన కాలంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వాళ్ళ కులాలను అనుసరించి వాళ్ళు తమ యొక్క విద్యను నేర్చుకునేవాళ్ళు అని కూడా నేర్చుకున్నాం. బ్రాహ్మణులు వేద విద్యను అభ్యసించేవాళ్ళు, క్షత్రియులేమో ధర్మము, యుద్ధము, అస్త్రశస్త్రాలను సంధించడం వీటి గురించి, క్షత్రియులేమో వ్యాపారము, వ్యవసాయము ఇటువంటి వాణిజ్యం సంబంధించినటువంటి అంశాల గురించి నేర్చుకున్నారు. వాటి గురించి తెలుసుకునేవాళ్ళు. అంటే కులాలను అనుసరించి కూడా విద్య జరిగింది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా స్త్రీలకు విద్యకు కొంతకాలం మనుస్మృతి కంటే ముందు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. గార్గి, మైత్రేయి లాంటి వాళ్ళు తమ యొక్క మేధస్సుతో ఆ రోజుల్లో చాలా ప్రాచుర్యం పొందారు. తర్వాత స్త్రీ యొక్క విద్యకు తగినంత ప్రాచుర్యం లేదు. వేదకాలంలో స్త్రీలకు ఎక్కువ విద్యను అందించలేదు. చిన్నతనంలో తల్లిదండ్రులు తర్వాత భర్త దగ్గర నుంచి కావలసిన సమాజంలో జీవించడానికి కావలసినటువంటి విద్యను మాత్రమే అందించారు. తర్వాత మనం ఇంకేం నేర్చుకున్నాము? ఉపనయన కార్యక్రమం గురించి నేర్చుకున్నాము. తర్వాత తర్కం, జ్ఞానం గురుకులాల్లో ఉండి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థ, సన్యాసం ఈ 4 గురించి కూడా మనం నేర్చుకున్నాం.
అలా చివరకు ఏ విద్య నుంచి అయినా విద్యార్థి చివరికి ఏం చేయాలి అంటే మోక్షం పొందడం అన్నది ఈ గురుకులాల్లో ప్రాచీన కాలంలో విద్యలో బోధించడం జరిగింది. అంటే మనిషి సమాజంలో సన్మార్గంలో నడవాలి. సన్మార్గంలో నడవాలి అంటే సంపూర్ణ మూర్తిమత్వం ఉండాలి, సమాజానికి ఉపయోగపడేదిగా ఉండాలి, మంచి అలవాట్లు మంచి నడవడికను కలిగి ఉండాలి. ఈ సత్శీల నిర్మాణానికి ఉపాధ్యాయుడు గురువు అన్ని రకాలైనటువంటి సన్నివేశాలను కల్పించి బోధించేవాడు. ఈ విధమైనటువంటి విద్యా విధానం ప్రాచీన కాలంలో ఉండింది అని చెప్పవచ్చు.